Hi, hello, welcome to special analysis by Paritala Murthy. Big Boss season 9 4 వారాలు అయితే అయిపోయినాయి. 5వ వారంలో ఉన్నాం. 5వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకోవాలి. సో దానికి కొన్ని ఛాలెంజెస్ చేయాలి. పేర్స్గా ఉంటారు, ర్యాంక్ వైజ్గా పాయింట్స్ వస్తాయి 1 2 3 4 5. సో ఇది ఆడటానికి ఏ పేర్స్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు, ఏ పేర్స్ డేంజర్ జోన్లో ఉంటారు, సో ఏ పేర్స్ లోపలికి వస్తారు. ఇప్పుడు టెనెంట్ హౌస్ డేంజర్ అంటే ఏంటి, మిగతా వాళ్ళందరూ సర్వైవింగ్ కోసం మెయిన్ హౌస్కి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టెనెంట్స్. అదే కదా దాని అర్థం. టాస్క్ అయితే ఇదే. ఇంకోటి అనాలిసిస్ విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి దివ్య వచ్చింది లోపలికి 2-3 వారాల తర్వాత. ఇప్పుడు ఈ దివ్య రావడమే మీకు బర్నీతో బాగా జెల్ అయింది. సో ఒక మాట అంది ఏంటంటే, నైట్ కూర్చున్నప్పుడు నాకు ఎందుకనో ఓ బ్రదర్ లాగా అనిపించారు, నేను మాట్లాడుతున్నాను మీతో, కొంచెం ఫ్రీగా ఉంటున్నాను, ఆడుతున్నాను, కానీ మరీ చిన్న చిన్న మాటలు కూడా గేమ్ అంటే నేనేం చేసేదబ్బా, గేమ్ ఆడుతున్నా అంటున్నారు, ప్రతి మాట గేమేనా, ఇంక వేరే ఏముండదు ఆ హౌస్లో, పర్ఫెక్ట్గా చెప్తుంది దివ్య. ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నాం ఫస్ట్ 3-4 వారాలు, ప్రతిదీ గేమ్లో చూడొద్దని యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పింది వెళ్ళి. మేబీ అనాలిసిస్లు రివ్యూస్ కూడా చూసుకుని ఉండొచ్చు. మేబీ ఏమన్నా బర్నీ గారు టాప్లో ఉంటారు, ఎస్ మనం కొంచెం జెల్ అవచ్చు, లేదంటే ఇటు సైడ్ ఉందాం అని కూడా అయ్యి ఉండొచ్చు. సో వాట్ ఎవర్, ఇక్కడ ఎప్పుడు జెల్ అయింది, నేను కరెక్ట్ పాయింట్ చెప్తా చూడండి. తనూజ రీతుని సేవ్ చేయమన్నప్పుడు బర్నీ చేయలేదు, రాము రాథోడ్ని కెప్టెన్ చేశాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి చెడింది, నాన్న అమ్మాయి ఇద్దరికి కూడా చెడింది. మధ్యలో ఇమ్మాన్యుయల్ ప్యాచప్ చేయాలని చూశాడు, అది వర్కౌట్ అవ్వాల. అది వర్కౌట్ అవ్వకపోగా వీళ్ళిద్దరూ ఏదైతే బాండింగ్ అనేది గీసుకున్నారో, బాండింగ్ బ్రేకప్స్ అనేది చేయించారో నాగార్జున హోస్ట్, అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా సపరేట్ అయిపోయారు. ఇంకా ఏదో నాన్న అమ్మాయి అంటే ఓకే, కానీ ఆ ట్యాబ్లెట్ ఏదో వాళ్ళిద్దరిని మాటలు కలుపుతుంది సార్, అది సరే ఇది సరే అని ఇమ్మాన్యుయల్ అన్నాడు కదా. వాట్ ఎవర్ ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏమైందంటే అంతకు ముందు వారమే తనూజ రీతుకి బాగా క్లోజ్ అయిపోయింది, విపరీతమైన క్లోజ్. ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలు హౌస్లో ఎవరు నీకు అంటే తనూజ రీతు చెప్పడం, రీతు తనూజ అని చెప్పడం. అలాగే బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తారంటే నేను రీతుని కలుస్తానంటాం, నాన్నని కలుస్తానని, తర్వాత రీతుని కలుస్తానని. ఇలాగా ఏంటంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ బాక్స్ అంటాం కదా, ఆ బాక్స్లోంచి ఉన్న తనూజ పక్కకు వచ్చేసి రీతుతో జెల్ అయిపోయింది. అక్కడి నుంచి గేమ్ దెబ్బకొచ్చింది చాలా ఈజీగా. చాలా అంటే ఇప్పుడు ఆ పోప్ విషయమే తీసుకుందాం. పోప్ విషయంలో పవన్ డిమోను అక్కడ దివ్య ఇద్దరు ఒక మాట చెప్పేసరికి అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా, ఏం చేయాలో కూడా తెలుసుకోకుండా అన్నెసరీగా అరిచేసింది. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటే టకటక తీర్చేసుకుంటుంది. సో రాము రాథోడ్ అంతెందుకు, ఫ్రూట్స్ విషయంలో చిన్న విషయమే అది, టకటక 2 మాటలు అనేసింది. రాముకి మండిపోయింది, రాము వెళ్ళాడు మాట్లాడుకున్నాడు, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు అంది. సో మరి ఏదైనా ఉంటే నువ్వు కూడా ఫేస్ టు ఫేసే కదా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎవరినైతే ఏదైనా అంటున్నామో వాళ్ళు నుంచి అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి నువ్వు చేయందే ఎదుటి వాళ్ళు ఎలా చేస్తారు? సో ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే దివ్య భరణి వాట్ ఎవర్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే జల్లై ముందుకు వెళ్తున్నారో, వాళ్ళిద్దరు ఇప్పుడు జట్టు కట్టి ముందుగా ఆడదామని వచ్చారో, ఫిజికల్ టాస్క్ వీళ్ళిద్దరిని కొట్టడం చాలా కష్టం అని ముందుగానే స్ట్రాటజీలు వేసుకుని ఎవరిని తీసేయాలి అన్నప్పుడు చాలా క్యాలిక్యులేషన్స్లో భరణి దాంట్లో కూడా విసుకుపోసారు. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే, ఫస్టే శ్రీజ ఒక మాట అంది ఏంటంటే, నువ్వు ఫస్టే వెళ్ళి బర్నీ గారి దాంట్లో పోస్తుంటే మాకు సుమన్ దాంట్లో ఉండేది కాదు, రీతు కూడా అట్టే వెళ్ళేది, సో మాకు ఈజీ అయిపోయేది అని చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తనూజ ఎప్పుడైతే బాండ్లో పవన్ కళ్యాణ్ తనూజ మాట వింటున్నాడో వెంటనే సీన్లోకి తనూజ రీతుని తీసుకుని వచ్చేస్తుంది. సో ఆ తేవడం ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అలా పెరిగి అక్కడ స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఏ క్షణమైనా రీతుతో జెల్ అయినా తనూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా సర్రమని జారిపోద్ది. సో విన్నర్ అయ్యే అవకాశాన్ని త్రుట్టులు తప్పించుకున్నాడా అని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏదైతే వస్తాయో
వాళ్ళు ఎవరైనా కానీ మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అనాలిసిస్ని ఫార్వర్డ్ చేయండి. వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే చెప్పేది, ఇప్పుడు వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ని ఎక్కువ పొగడతామో లేదంటే పవన్ కళ్యాణ్ నువ్వు రీతుతో ఇలా ఉండటమే జనాలకి నచ్చింది కానీ నువ్వు ఇలా ఉండటం నచ్చలేదని ఏదో ఒక ఇన్పుట్ అట్లాగే వెళ్ళి ఆ చెవిలో పడింది అనుకో, పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోద్ది అనవసరంగా. సో మీరు వెళ్ళి వాళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళ ఆట ఆడినిచ్చి మీ ఆట మీరు ఆడుకుంటే మీ వైల్డ్ కార్డులో ఎవరైనా వెళ్తే వాళ్ళు విన్నర్ అవుతారు, డౌటే లేదు, పక్క రాసుకోండి అన్నట్టే ఇది. ఎందుకంటే ఇప్పుడు విన్నర్ అయ్యే క్వాలిటీ ఎవరికి కనబడట్లా అక్కడ. సో భరణి గారిది సేఫ్ గేము, చాలా సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నారు. సో అందరికి దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళీ ప్యాచప్ చేసుకుంటూ ఉన్నాడు, అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అనుకుంటా. ఏదైనా ఇది వచ్చిన సంజనాతో కూడా చేతులు పట్టుకుని నేను అనుకుని ఉండాల్సింది ఆ డైలాగ్, ఐఎమ్ వెరీ సారీ, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను అనేసాను, అక్కడ నువ్వే కాదు ఆ గుడ్లు ఎవరు తిన్నా కూడా నేను అలాగే అనేసేవాడిని అంటే, లేదు ఐఎమ్ ఆల్సో సారీ, నేను చేయబట్టే కదా మీకు కోపం వచ్చింది అలాగ అన్నారు అన్నట్టు ఇద్దరు జెల్ అయిపోయారు. అటు ఫ్లోరాతో ఇష్యూస్ లేవు, ఇటు రాతోడైతే పెట్టలాగానే అసలు అన్నా అంటే నేనున్నా అని జాన్ ఇచ్చేసేలాగా ఉన్నాడు మనోడు. అలాగే మీకు ఇమానియల్తో గొడవలు లేవు. అటు తనూజ అమ్మాయి అంటూ ఉంది, తనూజ టీం నుంచి ఇక్కడ నీకు రీతు అండ్ పవన్ డిమోన్తో ఎలాంటి ఇది లేదు. ఉంటే గట్రా పవన్ కళ్యాణ్ హరితారీష్ ఉన్నప్పుడు హరితారీష్ చెప్పేవాడు, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇది వచ్చిన దివ్య కూడా నీతో జెల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పాయింట్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా భరణి పైనే ఏడుస్తారు. ఎందుకు భరణి పైన ఏడుపు అంటే, ఇక టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా అక్కడ ఆయన గెలవద్దు, ఆయన గెలిచాడు అంటే దివ్య భరణి జట్ అయిపోతారు, పాయింట్స్ వచ్చేసినాయి అంటే సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో దివ్యని ఈ టెనెంట్స్ ఎవరైతే వాళ్ళ పాత అగ్ని పరీక్ష మేట్స్ ఉన్నారో వాళ్ళకి అలానే ఇచ్చేలాగా లేరు. అందుకని చెప్పే మీకు గ్రూప్ డిస్కషన్ ఒకటి జరిగింది, లైవ్లో జరిగింది. ఏంటంటే శ్రీజ, తనూజ, పవన్ కళ్యాణ్, డిమోన్ కూడా జాయిన్ అయ్యాడు. సో వీళ్ళు దివ్య భరణి మాట్లాడుకుంటుంటే వీళ్ళ కామెంట్స్ అనమాట ఏంటంటే, రాగానే జల్ అయిపోయింది, దాన్ని బట్టి ఆమె నడిపిస్తోంది మొత్తం అంతా, ఈయన నడుస్తున్నాడు కాబట్టి డేంజర్గా ఉండాలి, ఇంకా అయ్యేమి ఉండవు ఆయనకి, నిన్ను కూతురు అంటాం అదంటాం ఇదంతా ఏమి ఉండదు, ఫేక్ బాండింగే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకో అని ఇక్కడ తనూజకి ఇన్పుట్స్ ఇస్తే, తనూజ ఏం చేసింది, డైరెక్ట్గా భరణి గారికి చెప్పేసింది వెళ్ళి, అట్లా కాదు నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నావు, అట్లాగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు, అది వాళ్ళ గేము స్ట్రాటజీ, అమ్మాయిదంతా గేము, బయట చూసి వచ్చింది, బయట చూసి వచ్చి కావాలని ఇట్లా చేస్తుంది అని తనూజ చాలా క్లియర్ కట్గా చెప్పేసింది భరణికి. సో భరణి సరే నేను చూసుకుంటా, మా భరణి స్టైల్ ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా, ఇటు పాము సావదు అటు కర్ర విరగదు, పాముకి పాము మంత్రం వేసి బతికిచ్చేస్తాడు అన్నట్టు ఉంటుంది చంటబ్బల డైలాగు. సో ఇలాగే ఆ నొప్పించగా తానొవ్వగా తప్పించుకు తిరిగివాడు అన్నట్టు ఉంటుంది పర్ఫెక్ట్గా చెప్పాలంటే. ఇది అవతలలో ఏమంటారో ఏమనుకుంటారో అని వాళ్ళని నొప్పించడు, తర్వాత మాట్లాడితే లాంటిది. హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్లో నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా, శ్రీజ లాంటిదో లేదంటే వేరే వాళ్ళు, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కామ్ డౌన్ అవుతాడు, తర్వాత మాట్లాడదామని. సో వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు, అది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎవరో ఒకరిని కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈవెన్ హోస్ట్ నుంచి ఎలాంటి ఇన్పుట్ వచ్చినా కూడా చక్కగా తీసుకుని మళ్ళీ అక్కడ ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా మాట్లాడతాడు. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి ఎందుకు వచ్చిన కూడా అన్నెసరీగా ఇప్పుడు నేను అరవాలా అని ఆగిపోతాడు, అది అరవాల్సిన పాయింట్ ఉంటుంది లేదా గట్టిగా చెప్పాల్సిన పాయింట్ ఉంటుంది. ఏదైతే చిన్న ఇష్యూలు ఉంటాయో దానికి ఆవేశంగా అరిచేసి ఆగండి ఉండండి నేను చెప్తున్నా కదా, అట్టిపండు కోసం గోలేంటి, అట్టిపండు కోసం గట్టిగా అరిచేస్తూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఎప్పుడు అరిచారు సరే అట్టిపండు కోసం భరణి గారు అనద్దు. సో ఇట్లాంటి బిహేవియర్ ఉన్నప్పుడు మీరు ఎంత చెప్పినా కూడా గేమ్ ప్లాన్ వాళ్ళది ఇది అంటే అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ గేమ్, నో ప్రాబ్లం అనే ఉంటుంది తప్ప ఈయన ఆడే గేమే ఆడతాడు. సో వాట్ ఎవర్ ఇక్కడ ఎందుకు వీళ్ళంతా ఏడుపు అంటే, దివ్య జెల్ అవుతుంది, తనుజ అవాయిడ్ అయింది, తనుజ రీతు ప్యాచప్ అయిపోయారు, బాగా జెల్ అవుతున్నారు,
ప్లస్ రీతు ఏది చెప్తే అది తనూజ చేస్తుంది, తనూజ ఏది చెప్తే రీతు అది చేస్తుంది. పవన్ డిమాండ్ రీతు ఏది చెప్తే అది వింటున్నాడు 100%. ఇక్కడ తనూజ ఏది చెప్తే పవన్ కళ్యాణ్ బెండ్ అయిపోతున్నాడు. ఆ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోలేకపోయాడు. అది కానీ ఉపయోగించుకుంటే టాప్కి వెళ్ళిపోతాడు. సో ఎక్కడో ఆడియన్స్ చూస్తారు ఈ నలుగురిది కూడా ఎక్కడో ఒకటి తెగుద్ది దారం, గట్టిగా లాగితే తెగుతుంది కదా ఏదైనా. సో చూద్దాం మనం కూడా. ఆ లాగేది కూడా నాకు తెలిసి శ్రీజ అవుతుంది. అప్పుడు కూడా శ్రీజదే ముఖ్య పాత్ర ఉంటుంది, దమ్ము శ్రీజదే అనుకుంటున్నా. సో చూద్దాం సినారియోస్ ఎట్లా ఉంటాయి ఏంటి, మీకేమనిపించింది. సో భరణి మీదే ఏడుపు ఎందుకు వీళ్ళది అని మీకేమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.